నమస్తే, వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. అసలు ఆ రాజు కుటుంబంలో ఏం జరుగుతోంది? ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలియని వారు కూడా ఇప్పుడు తెర మీదకి ఎందుకు వస్తున్నారు? విజయనగరం రాజుకోట రహస్యంపై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. రాచరికాలు పోయినా వారు చేసిన దాన ధర్మాలు, విద్యాదానాలు ఆ ప్రాంతంలో ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. రాజుల కుటుంబం అంటే ఎప్పటికీ ఈ ప్రాంతంలో గౌరవ మర్యాదలు కనిపిస్తాయి. వారి కుటుంబాల పట్ల ప్రేమాభిమానాలు కూడా చూపిస్తారు ఈ ప్రాంత ప్రజలు. విద్య, సంగీతం, సాహిత్య, కళారంగాలను పెంచి పోషించింది. ప్రపంచ దేశాలకు ఎందరో మహానుభావులను పరిచయం చేసిన మహారాజులు వారు. అటువంటి రాజవంశం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుందా, లేదా రాజకీయ కుట్రలతో వారిని వివాదాల్లోకి లాగుతున్నారా? ఎంతో ఉన్నత ఆశయాలతో నెలకొల్పినటువంటి మాన్సాస్ ట్రస్ట్కి ఇప్పుడు వారసత్వ పోరైతే చిచ్చుగా రేగిందని చెప్పొచ్చు. రాజవంశానికి చెందినటువంటి వారసులు ట్రస్ట్ చైర్మన్గా ఉండాలనేది ఆనాటి నిబంధన అయినప్పటికీ కూడా సంచితా గజపతిని తీసుకొచ్చి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ చేయడం ద్వారా వివాదాలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ సంచితా గజపతికి రాజవంశానికి ఉన్న సంబంధం ఏంటి, ఆమె వారసురాలా కాదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయనగరం సంస్థానం పూసపాటి వంశీయుల పాలనలో ప్రజారంజకంగా విరాజిల్లిన నేల. కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలకు పుట్టినిల్లు. సుమారు 300 సంవత్సరాలు విజయనగర సంస్థానానికి పూసపాటి వంశీయులు పాలకులుగా ఉన్నారు. రాజులు స్వతహాగా కళా పోషకులు కావడంతో ఈ ప్రాంతంలో సంగీత, కళా సరస్వతి నిత్య పూజలు అందుకుంటుంది. ఎందరో మహానుభావులు ఇక్కడ కళా నీరాజనాలు అందుకున్నారు. పూసపాటి 4వ విజయరామ గజపతిరాజు 160 ఏళ్ల క్రితం సంస్కృత కళాశాల, 100 ఏళ్ల క్రితం సంగీత కళాశాల నెలకొల్పారంటే ఆనాటి పాలకులకు ఆయా రంగాలపై ఎంత ప్రేమ, ముందు చూపున్నాయో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు 1878లోనే మహారాజా అటానమస్ కళాశాలను నెలకొల్పి ఇంటర్ విద్యకు ఆనాడే పునాదులు వేశారు. ఈ కళాశాల నుంచి విద్యను అభ్యసించి నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కోకొల్లలు. విజయనగరం అక్షరాల విద్యల నగరం, కళలకు కానాచి, సంగీత సాహిత్య రంగాలలో ఎందరో నిష్ణాతులు సృష్టించి సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచింది విజయనగరం. శతాబ్దానికి పైగా పేరుగాంచిన మహారాజా కళాశాల, సంగీత కళాశాల, సాంస్కృతిక కళాశాల ఇవన్నీ కూడా ఎంతోమంది నిష్ణాతులను సృష్టించడం జరిగింది. అటు మహారాజా కళాశాలకు వస్తే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఆరుద్రి గారు, జనరల్ కెవి కృష్ణారావు గారు, మహాకవి గురజాడ వెంకటప్పారావు గారు ఇటువంటి మహనీయులను సృష్టించిన చరిత్ర ఆ కళాశాలకుంది. అప్పటి ఈ సంస్థలను 4వ విజయరామ గజపతిరాజు తర్వాత రాజ్య పాలన బాధ్యతలు చేపట్టిన పూసపాటి అలక్నారాయణ గజపతిరాజు తమ పూర్వీకుల ఆశయాలను కొనసాగిస్తూ వచ్చారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య పాలన మొదలైన తొలినాళ్లలో రాజులు స్థాపించిన సంగీత కళాశాల, ఎంఆర్ కళాశాల, సంస్కృత పాఠశాల వంటివి ప్రభుత్వానికి రాజులు అప్పగించారు. ఆనాటి పాలకుల ప్రోత్సాహంతో ప్రపంచ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్న వారిలో హరికథా పితామహుడు ఆదిపట్ల నారాయణదాసు, ద్వారం వెంకటస్వామి నాయుడు, సంఘ సంస్కర్త మహాకవి గురజాడ అప్పారావు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. డాక్టర్ పివిజి రాజు గారు చివరి పట్టాభిషేకం పొందిన మహారాజుగా ఆయన 1958లో ఈ ఆస్తిని నేను నా వారసులు అనుభవించడం కాదు, ప్రజలకు ఉపయోగపడాలని ఆలోచించి 1958లో ఒక అనౌన్స్మెంట్ చేశారు. నా తండ్రి గారైన అలకనారాయణ గజపతి జ్ఞాపకార్థం ట్రస్ట్ని ఏర్పాటు చేస్తున్నాను. అదే మహారాజా అలకనారాయణ సైన్స్ అండ్ ఆర్ట్స్ సొసైటీని స్థాపించి రిజిస్టర్ చేసి అందులో బైలాస్ కూడా రాసుకొని పొందుపరిచి ఈ ట్రస్ట్ ఎలా నడాలి ఏమిటని రాస్తూ ఆనాటికి ఉండే 14,000 ఎకరాల భూమిని దాన్ని మాన్సాస్ ట్రస్ట్కి ఇస్తూ తను నివసిస్తున్న కోట, ఆ కోట 26 ఎకరాల్లో ఉంది. ఇప్పుడు 26 ఎకరాల్లో ఉండే నడుబొడ్డున ఉండే కోట, ఆ ప్యాలెస్ని కూడా విద్యా సంస్థలకు ఇచ్చేసి ఊరవతలు ఉండే పూల్ బాగులో 4 గదులు 3 గదులు ఉండే ప్యాలెస్లోకి ఆయన షిఫ్ట్ అయిపోయారు 58లో. అంటే ఆయన విజన్ ఏంటంటే పిల్లలు చదువుకొని ఉన్నతలు అవ్వాలని ఆశయంతో పెట్టారు. అది మాన్సాస్ ఆయన ఉన్నన్నాళ్ళు నడిచింది. ఆయనే చైర్మన్. ఆ తర్వాత 95లో ఆయన దివంగతులు అయిన తర్వాత ఆయన పెద్ద కుమారుడు ఆనంద్ గారికి వచ్చింది. ఆనంద్ గారు కూడా 2016లో ఆయన మరణించే వరకు ఆయనే చైర్మన్గా ఉన్నారు. ఆనంద్ గారు కూడా అడ్మినిస్ట్రేషన్ ఏంటి ఎప్పుడు కూడా విజన్, ఆయన వచ్చిన తర్వాత పీజీ కాలేజ్ తీసుకొచ్చారు, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చారు, ఇవన్నీ చేసి ఇంకా బాగా ఎక్స్పాండ్ చేశారు. స్వాతంత్ర్యం అనంతరం ప్రజాస్వామ్య పాలన అమల్లోకొచ్చిన తొలినాళ్లలో
విజయనగరం రాజులు తమ ఆశయాలు కనుమరుగైపోకూడదని, తమ వారసత్వ సంపద కొనసాగాలన్న లక్ష్యంతో విద్యకు ప్రాధాన్యత ఇస్తూ విజయనగరం సంస్థానం చివరి పట్టాభిషిక్తుడు రాజా సాహెబ్ డాక్టర్ పివిజి రాజు సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. 1958లో పివిజి రాజు తండ్రి పేరు మీద మహారాజా అలక్ నారాయణ గజపతి సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ పేరుతో ట్రస్టును నెలకొల్పారు. అదే మాన్సస్. ఈ మాన్సస్ ట్రస్టు పరిధిలోకి తమ ఆస్తులన్నీ కూడా వచ్చాయి. దానితో ఆగకుండా 26 ఎకరాల్లో 100 ఏళ్ల క్రితం నిర్మించిన కోటను, కోటలోని భవనాలను విద్యా సంస్థల నిర్వహణకు, ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చేశారట. అంతటి దానగుణం సంపన్నులు దివంగత డాక్టర్ పివిజి రాజు అని అంతా ఇప్పటికీ కొనియాడుతారు. పివిజి రాజు ఏర్పాటు చేసిన మాన్సస్ ట్రస్ట్ నిర్వహణ ఎవరు చూస్తారు? ఈ ట్రస్టుపై ఎవరికి అధికారం ఉంటుంది? ఈ ట్రస్టుకు రాజవంశానికి ఉన్న సంబంధం ఏంటి? అలాగే ఇటీవల జరిగిన పరిణామాలతో రాజకుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడుతుంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. రాజ్యాలు పోయినా, రాజరికపు పాలన పోయినప్పటికీ కూడా విజయనగరం సంస్థానానికి సంబంధించి రాజులు ప్రజల అభివృద్ధి కోసం చేసినటువంటి చాలా కార్యక్రమాలు అయితే ఇప్పటికీ సజీవంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఆనాటి విజయరామ గజపతి తాలూకా వారసులందరూ కూడా ఇప్పటికీ విజయనగరం ప్రజల, ఉత్తరాంధ్ర ప్రజల మనసుల్లో బ్రతికే ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే అప్పుడు విద్యారంగానికి చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా కళారంగానికి అభివృద్ధి ఎంతగానో చేశారు. ఇటువంటి సందర్భంలో ఆనాటి కళల్ని పుణికిపుచ్చుకొని ఎంతోమంది కళాకారులు ప్రపంచవ్యాప్తంగా కీర్తిని సంపాదించుకున్న పరిస్థితి ఉంది. రాజరిక పాలన పోయిన తర్వాత విజయనగరం సంస్థానానికి సంబంధించిన చిట్ట పట్టాభిషిక్త రాజు అయినటువంటి డాక్టర్ పివిజి రాజు కూడా వారసుల తాలూకా ఆశయాలని కొనసాగిస్తూ ముందుకు రావడం జరిగింది. 1958లో పివిజి రాజు తండ్రి అలక్ నారాయణ గజపతి పేరు మీద 1958లో మాన్సాస్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రస్ట్ పరిధిలో 1000 ఎకరాలని, అదేవిధంగా ఆస్తులన్నింటినీ కూడా పెట్టి ప్రజలకు ఉపయోగపడాలి, విద్యా అభివృద్ధికి ఉపయోగపడాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయనగరంలో ఇప్పటి వరకు నిరాటంకంగా సాగుతున్నటువంటి మాన్సాస్ కార్యకలాపాలన్నీ కూడా ఒక విజయనగరం ప్రజలకు వరంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఒక ఉన్నతమైన ఆశయాలతో ముందుకు నడుస్తున్నటువంటి ట్రస్ట్లో ప్రస్తుతం అయితే రాజకీయాలు చొరబడడం జరిగింది. పివిజి రాజు వారసులుగా ఉన్నటువంటి ఆనంద్ గజపతి తర్వాత అశోక్ గజపతి, తర్వాత ఇంకా 4 వారసులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ట్రస్ట్కి వారసత్వ చైర్మన్లుగా రావాల్సి ఉన్న పరిస్థితుల్లో రాజకీయ పరిణామాలు చోటు చేసుకొని వారసత్వాలని ప్రశ్నించే స్థాయికి వచ్చాయని చెప్పొచ్చు. ఇలాంటి మహారాజుల వారసత్వ సంపదగా ఉన్నటువంటి మాన్సాస్ ట్రస్ట్ ఇప్పుడు ప్రభుత్వం అయితే ప్రభుత్వ పరం చేసుకోవాలని ఆలోచన చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితుల్లో ఆనంద్ గజపతి తరువాత మాన్సాస్ ట్రస్ట్కి వారసులుగా చైర్మన్గా ఉన్నటువంటి అశోక్ గజపతిని అర్ధాంతరంగా తొలగించి ప్రభుత్వం ఒక సంచిత గజపతి అనే ఒక యువతను తీసుకురావడం జరిగింది. అయితే సంచిత గజపతి కూడా రాజవంశానికి చెందినటువంటి వారసురాలే అని చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుత తరం ఉంటుండగా ప్రస్తుత తరంలో మరో 4 వారసులు ఉన్నారు. వాళ్ళని కాకుండా తర్వాత తరాన్ని తీసుకొచ్చి వారసులుగా చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి ఇప్పటికే తాజా మాజీ మాన్సాస్ చైర్మన్ అశోక్ గజపతి ప్రశ్నించడం జరిగింది. దీని మీద సంచిత గజపతి తాలూకా వారసత్వానిపై కానీ చైర్మన్గా ఏర్పాటు చేయడంపై కానీ ఇప్పటికే కోర్టులో కేసు ఫైల్ చేయడం అయితే జరిగింది. అయితే ఇది ఇలా జరుగుతున్న నేపథ్యంలోనే తాజాగా ఆనంద్ గజపతి రెండో భార్య అయినటువంటి సుధా గజపతి తాలూకా సంతానం ఊర్మిళ గజపతి, ఆమె కూడా ప్రస్తుతం తెరపైకి వచ్చారు. సంచిత గజపతి ఆనంద్ గజపతికి మొదటి భార్య కూతురు అయినప్పటికీ కూడా 1991లో విడాకులు తీసుకొని వెళ్ళిపోయి చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న తర్వాత కుటుంబంతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండలేదని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. అలాంటి సంచిత గజపతిని తీసుకొచ్చి మాన్సాస్ చైర్మన్ చేయడం కనుక, అదేవిధంగా ఆస్తులకు సంబంధించి కొన్ని వివాదాలు తెరపైకి రావడంతో ఇప్పుడు ఈ ఆస్తుల గొడవ కూడా ఆనంద్ గజపతి తాలూకా మొదటి భార్య కుమార్తె అయినటువంటి సంచిత గజపతికి, రెండో భార్య అయినటువంటి సుధా గజపతి కుమార్తె ఊర్మిళ, ఈ ఇద్దరు యువరాణుల మధ్య ఇప్పుడు వివాదం అయితే చాలా తీవ్ర స్థాయిలో ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఊర్మిళ గజపతి మేము చట్టబద్ధంగా మా తల్లి
సుధా గజపతి అయితే చట్టబద్ధంగా ఆనంద్ గజపతికి రెండో భార్యగా రావడం జరిగింది. కాబట్టి మేమే వారసులమే, అసలైన వారసులమే. సంచిత గజపతికి పేరు చివరన గజపతి అనే పేరు పెట్టుకునే అర్హత కూడా లేదని చెప్పి ఆమె గట్టిగా వాదిస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఇరు వర్గాలు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. దీని మీద ఉత్తరాంధ్ర ప్రజలైతే రాజరికంలోని ఈ వారసత్వ చిచ్చుపై ఎటువంటి మలుపు తిరుగుతుందనే ఆసక్తిని అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి విజయనగరంలో ఉందని చెప్పుకోవచ్చు. మాన్సస్ సంస్థ 1958లో ఏర్పాటైన సమయంలోనే వంశపారపర్యంగా ఎవరు చైర్మన్ బాధ్యతలు చేపట్టాలన్నది స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఉత్తరాంధ్రతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో కూడా విజయనగరం సంస్థానానికి సంబంధించిన ఆస్తులున్నాయి. అంతేకాదు చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో కూడా మహారాజుల భూములున్నాయని, వాటన్నింటినీ కూడా పీవీజీ రాజు ఈ ట్రస్టు పరిధిలోకి తెస్తూ మద్రాసు గవర్నమెంట్లో పక్కాగా రిజిస్టర్ చేయించారట. వ్యవస్థాపక చైర్మన్గా పీవీజీ రాజు వ్యవహరిస్తూ ట్రస్టు బైలా ప్రకారం తన తదనంతరం తన వారసుల్లో మగ సంతానం ఈ ట్రస్టుకు చైర్మన్గా వ్యవహరించాలని పొందుపరిచినట్టు తెలుస్తోంది. అదే వరవడిలో 1995లో డాక్టర్ పీవీజీ రాజు కాలం చేయడంతో బైలా ప్రకారం పీవీజీ రాజు పెద్ద కుమారుడు ఆనంద గజపతిరాజు మాన్సాస్ ట్రస్టు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. 1995 చైర్మన్గా ఉన్న ఆనంద గజపతిరాజు 2016లో అనారోగ్యంతో మృతి చెందారు. ఆ తర్వాత ఆయన సోదరుడు టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ట్రస్టు నిబంధనల ప్రకారం ట్రస్టు చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. That is written as far as it is written registered as far as Mansas Trust 58లో 1958 ఈ రోజు కాదు, ఆ 1958 డాక్యుమెంట్ లో బ్రదర్ పేరు ఉంది. నేను అప్పటికే పుట్టాను, నా పేరు ఉంది. నా పేరు ఉన్నా ఫౌండర్స్ విషెస్ ని ఆనర్ చేయాలని సుప్రీంకోర్టు పీవీజీ రాజు గారికి ఎంతమంది పిల్లలు? 6. ఆ పిల్లలు ఒకరే కదా పోయారు, నా అన్నయ్య గారు. మిగతా పిల్లలు ఏం? విమెన్స్ ఎంపవర్మెంట్ చేయాలంటే యూ కెన్ ఆల్వేస్ అడ్వర్టైజ్ అండ్ ఆస్క్ ఎవ్రీవన్. నోటీస్ అయినా ఇవ్వచ్చు. దొంగతనంగా రాడు, రాత్రి జియో చేయడు. ఇప్పుడు మాన్సాస్ ట్రస్ట్ తీసుకో, అక్కడ 100 కోట్ల పైన కూడా ఎఫ్డీస్ ఉన్నాయి భూములు కాక. ఆ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ప్రకారంగానే జరగాలి. మా కుటుంబం నా పేరుతో సహా ట్రస్ట్లో పెట్టాను. నేను ఫైట్ చేయకపోతే మీకు చెప్పాను, అలక్ నారాయణ్, మహారాజా అలక్ నారాయణ్ ఫాట్ ద బ్రిటిష్. మేము ఆయన వారసుడులు అంటారా? ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు కదా, ఇది ప్రైవేట్ ట్రస్ట్. ఆర్ బికాస్ దే ఆర్ కాన్స్టిట్యూషనలీ పర్మిటెడ్ టు హ్యావ్ ఇట్. బ్రదర్ పోయేటప్పుడు వచ్చారు, దాని తర్వాత వెళ్ళిపోయారు. పోయారనేది వారికి తెలియక కాదు కదా. ఏదైనా ఉండుంటే ఆయనకి ఐడియాస్ ఉండుంటే నా వారసత్వం ఇది అది అప్పుడే కాగితం పెట్టేదను. ఇది నాన్ పొలిటికల్ వర్క్ ఇలా చేయడం ఇది మనకి దేశానికి మంచిది కాదు, మన రాష్ట్రానికి అసలు మంచిది. మాన్సాస్ సంస్థలో తమ ఆస్తులు పెట్టిన పీవీజీ రాజు అంతకుముందే అత్యంత ప్రతిష్టాత్మక దేవాలయం సింహాచలం దేవస్థానం, దాని అనుబంధంగా ఉన్న 108 దేవాలయాలకు భూములు దానం చేశారట. ఈ భూముల వల్ల వచ్చే ఆదాయంతో ఆయా దేవాలయాలకు ధూపదీప నైవేద్యాల కోసం కేటాయించాలన్నది ఆయన లక్ష్యం. విశాఖ జిల్లా సింహాచలం లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం పరిధిలో 1500 ఎకరాల భూములు, 108 ఉపాలయాలున్నాయి. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ దేవాలయాలకు కూడా పూసపాటి వంశీయులు అనువంశిక ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో ముందు పీవీజీ రాజు, తర్వాత ఆనంద గజపతిరాజు, ఆ తర్వాత అశోక్ గజపతిరాజులు అనువంశిక ధర్మకర్తలుగా చేశారు. అయితే ఇటీవల ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ద్వారా సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజు స్థానంలో ఆనంద గజపతిరాజు కుమార్తె సంచిత గజపతిని కూర్చోబెట్టింది. దీంతో ఒక్కసారిగా ఉత్తరాంధ్ర ఉలిక్కిపడింది. అశోక్ గజపతిరాజు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఎవరి సంచిత్ గజపతి? ఇంతకాలం ఆమె ఎక్కడున్నారు? రాజవంశానికి సంచిత గజపతి కుటుంబాల మధ్య ఉన్న సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి? ఆనంద గజపతి రాజు కుటుంబంలో వారసత్వ పోరు ఎందుకు ఇప్పుడు తెర మీదకు వచ్చింది? రాజవంశీయులు ఎందుకు రోడ్డెక్కుతున్నారో చూద్దాం.
సంచిత గజపతి. ఈమె దివంగత మాన్సాస్ చైర్మన్ ఆనంద గజపతి మొదటి భార్య కుమార్తె. 1991లో ఆనంద గజపతిరాజు మొదటి భార్య ఉమా గజపతిరాజు ఆనంద గజపతిరాజు నుంచి విడాకులు తీసుకుని తన కుమార్తెలతో సహా వెళ్లిపోయారు. తర్వాత వారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారన్న విషయాలు ఈ ప్రాంత ప్రజలకు తెలియదు. అటువంటి సంచితను వైసీపీ ప్రభుత్వం ఉన్నపళంగా తీసుకొచ్చి మాన్సాస్ ట్రస్టుకి, సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్డుకి కూడా చైర్మన్ చేయడం వివాదంగా మారింది. ఈ వివాదం నడుస్తుండగానే ఇప్పుడు రాజుల కుటుంబంలో మరో చిచ్చు రాజుకుంది. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఆలయ బోర్డు చైర్మన్ పదవులకు సంచయిత అనర్హురాలంటూ దివంగత పూసపాటి ఆనంద గజపతిరాజు రెండో భార్య సుధా గజపతి, తనయురాలు ఊర్మిళా గజపతి తెరమీదకు రావడం ఉత్తరాంధ్రలో చర్చనీయాంశమైంది. నిజానికి దివంగత ఆనంద గజపతిరాజు అన్ని విధాలుగా వారసుల మేమే అంటూ దీనికి చట్టబద్ధమైన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పడంతో రాజుల వారసత్వ పోరు రచ్చకెక్కింది. ఉమా గజపతి విడాకులు తీసుకున్నప్పుడే ఆస్తుల పంపకాలు కూడా జరిగిపోయాయని, ఇక ఇప్పుడు తాను వారసురాలని అంటూ ఎలా వస్తారంటూ ఊర్మిళ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇక్కడ కోట గురించి ఏదో వచ్చినట్లా ఉంది. మీకు అక్కడ ఉన్న భవనాలు స్వతంత్రంలో ఎలాగుండేదో ఇప్పుడు ఎలాగున్నాయో, ఒక గుడి ఉంది ఫోర్ట్లో, టెంపుల్ ఉండేది. 1964లో డిస్మాంటిల్ అయింది. ఆ టెంపుల్లో కొన్ని బంగార ఐడల్స్ కూడా ఉండేవి. అది ఒక కేసు కూడా నడుస్తూ ఉంది. అది ఎవరో అంటే మా స్టెప్ మదరు తీసుకున్నారు. అది ఒక కేసు నడుస్తూ ఉంది. ద టెంపుల్, ఆ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ క్లెయిమ్ ఉంది, అది క్లెయిమ్ ఉంది. ఒక క్రిమినల్ కేసు అది ఓ పక్కన నడుస్తూ ఉంది. 1986-88లో జరిగింది. అప్పటికి ఫాదర్ ఉన్నారు. ఫాదర్ 95 వరకు, ఆయన 14th November 1995 పోయారు. ఆంధ్ర అభినవ్ భోజా అని ఆనంద్ గజపతి, మహారాజా ఆనంద్ గజపతి ఉండేవారు. ఆయన ఆ ఉండే చోట దివాన్ రెసిడెన్స్ అనేవారు నేను చిన్నప్పుడు. అది ఎవరినో తీసుకొచ్చారు. అగెన్స్ట్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ట్రస్ట్ మీరు తెచ్చి ఏదో ఏగో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇదిగో చైర్మన్ అని పెట్టేశారు. నా స్వర్గీయ తండ్రి గారు బ్రతికినంతసేపు ఒకసారి కూడా విజయనగరం వచ్చి ఆయన్ని కలవడం అనేది లేదు. మన విజయనగరం ఓల్డ్ సంస్థానం ఇది. 105 దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయంలో సంవత్సరంలో పండుగలు ఉంటాయి. ఈ 105 దేవాలయాల్లో ఒక్క దేవాలయంకి 21 సంవత్సరాల్లో ఏ పండుగ కూడా హాజరయ్యారనేది ఎక్కడ దాఖలాలే లేవు. నా పైన కత్తి రుబ్బడం, ఏదో ఇప్పుడు చాలా ప్రేమతో బాబాయ్ అని పిలుస్తూ ఉన్నారు. ఆమె వాడిన భాష ఆ తండ్రిపై ఎలాగుందో బహుశా ఎవరు శిష్యరికం చేశారో నాకైతే అర్థం కాలేదు. ఇటీవలే మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. మా ఎమ్మెల్యే గారు వాడిన భాష, ఆ తరంలో ఆ తండ్రితో మాట్లాడితే ఆయన బాధ వేసి నాలాంటి మనుషులు అన్నారు, ప్లీజ్ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్. సోదరుడు కనుక గౌరవించా. ఆమె వచ్చి ఆయన బ్రతుకున్నంతసేపు వచ్చి ఒకసారి ఆయన తాత ఎందుకు ఇలాగైందని అడుగుంటే ఎంత ఆనందంగా ఉండును. ఆ స్వర్గీయ తండ్రిని మానసికంగా వేధించకంట వచ్చి నాన్న ఎందుకు అయిందని అడుగుంటే బాగుండేది. నేను ఏమంటాను, ఒక దాఖలం ఆ 105, 1-2 కాదు ఫంక్షన్స్, 105 టెంపుల్స్లో ప్రతి సంవత్సరం అవుతాయి కదా. నీ నచ్చింది, నేను కూడా 105 వెళ్ళలేం. నచ్చిన చోట అక్కడక్కడ వెళ్తాం. మా ఫాదర్ బ్రతుకుండగా వెళ్ళేవారు, మా ఫాదర్ చైర్మన్ ఉన్నప్పుడు వెళ్ళేవారు, మా బ్రదర్ చైర్మన్గా ఉన్నప్పుడు వెళ్ళేవారు. ఆమె ఫాదర్ ఉన్నప్పుడు, గ్రాండ్ ఫాదర్ ఉన్నప్పుడు ఏది
దేవుడికే తెలియదు. ఆ తల్లితో ఏం మాట్లాడమంటారో నాకైతే అర్థమే కాదు. ఆనంద గజపతిరాజు మృతి తర్వాత ఆయన రెండో భార్య సుధా గజపతిరాజు ఇంతకాలం ఎక్కడ ఉన్నారు? ఇప్పుడెందుకు ఒక్కసారిగా తెర మీదకు వచ్చారు? ఈ అంశాలు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. అసలు ఊర్మిళ ఇప్పుడు ఎందుకు బయటకొచ్చారు? వీరి వారసత్వానికి ఇప్పుడు వచ్చిన ముప్పేంటి అనేది చూసుకుంటే, ఇటీవల మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు స్వీకరించిన సంచిత గజపతిరాజు ఆస్తిలో వాటా కూడా ఉందంటూ కోర్టులో కేసు ఫైల్ చేశారు. దీంతో ఇప్పుడు ఆనంద గజపతిరాజు రెండో భార్య కుమార్తె బయటకు రావాల్సిన అవసరం వచ్చింది. 1991లో ఆనంద గజపతిరాజు నుంచి విడాకులు తీసుకున్న సమయంలో ఆస్తుల పంపకాలు పూర్తయ్యాయని, తమ దగ్గర కూడా ఆధారాలున్నాయంటున్నారు ఊర్మిళ గజపతిరాజు. తన తండ్రి స్వహస్తాలతో రాసిన వీలునామా ఆధారంగా ప్రస్తుతం ఉన్న ఆస్తులు తమకే చెందుతాయన్నది ఆమె వాదనగా వినిపిస్తోంది. ఇక సంచయిత సంబంధించిన ఆస్తులను ఆమెకు వివాహం కాకముందు విక్రయించకూడదని పత్రాల్లో స్పష్టంగా రాసి ఉందంటున్నారు వీరి తరపు లాయర్. ఆమె ఆస్తుల్ని అమ్మడం చట్ట విరుద్ధమంటున్నారు. సంచయిత ఆనంద గజపతిరాజు వారసురాలిగా ఒక్క ఆధారాన్నైనా చూపించాలని సవాలు చేస్తున్న పరిస్థితి. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకమైన విజయనగరం మహారాజ వంశంలో వారసత్వ పోరు ఆసక్తిని రేపుతోంది. విజయనగరం సంస్థానానికి సంబంధించిన పూర్వీకులు మహారాజులు అందరూ కూడా దాన ధర్మాలతో విద్యాభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం వేల కోట్ల ఆస్తిని తృణప్రాయంగా దాన ధర్మాలు చేసిన చరిత్ర ఉన్నప్పటికీ నేటి తరం వారసులైతే మాత్రం ఆస్తుల కోసం, అదేవిధంగా వారసత్వం కోసం రోడ్ల మీదకి రావడం అనేది ఉత్తరాంధ్ర ప్రజల్ని కలిచివేస్తున్న పరిస్థితిగా చెప్పుకోవచ్చు. వేల కోట్ల ఆస్తుల్ని ట్రస్ట్ పరిధిలోకి తీసుకొచ్చి ట్రస్ట్ వారసులుగా నియమ నిబంధనలు పెట్టినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిణామాలతో, రాజకీయ ప్రమేయాలతో రాజవంశాలు వివాదాలకైతే కేంద్ర బిందువులుగా మారుతున్నారని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఆనంద గజపతి కుటుంబానికి సంబంధించి ఉన్నటువంటి వారసత్వ పోరు ఎంతవరకు దారితీస్తుంది, దీనికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. సంస్థానాలను దానం చేసిన మహారాజుల వారసులు ఇలా ఇప్పుడు రోడ్డు మీదకు రావడంతో ఉత్తరాంధ్ర ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. ఎంతో గౌరవంగా ఉన్నత స్థానంలో ఊహించుకునే రాజవంశీయులు అర్ధాంతరంగా వారసత్వ పోరుకు దిగుతున్నారు. సామాన్య ప్రజల్లా కోర్టు మెట్లు ఎక్కడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు ఈ పరిణామాలు అన్నింటికీ కారణాలు రాజకీయాలైనా? రాజకీయ క్రీనీడలో రాజులు బలైపోతున్నారా? సంచిత గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా తెర మీదకు వచ్చిన కొద్ది రోజుల్లో సుధా గజపతిరాజు తన కుమార్తె ఊర్మిళతో కలిసి వారసత్వ హక్కులు మావే అంటూ తెర మీదకు రావడం వెనుక ఎవరి హస్తం ఉంది? ఈ యువరాల మధ్య వివాదం వెనుక బాబాయి అశోక్ గజపతిరాజు పాత్ర ఉందా? అసలు వివాదం వారి వ్యక్తిగతమా లేక రాజకీయమా? ఇలాంటి అనేక ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఇదండి ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. మరో ప్రధానాంశంతో రేపటి గ్రౌండ్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం.